Electric current. Hello students, welcome back to our YouTube channel. This is the electric current class 3. So class 1 electric current and class 2 and class 3. So now class 1, class 2, the students who are not listened, class 1, class 2 ఎవరైతే చూడలేదో దయచేసి go to the playlist electric current 10th class and watch class 1 and class 2, then come to class 3. So class 3 completely it is electric circuits. ప్రాక్టికల్గా మన ఇంట్లో బల్బ్స్ ఉన్నాయి, మన ఇంట్లో ట్యూబ్ లైట్స్ ఉన్నాయి, మన ఇంట్లో ఎలక్ట్రిక్ హీటర్ వాడుతున్నాము. సో ఇక్కడ వచ్చేసి కనెక్షన్స్ గురించి ప్లస్ వోల్టేజ్ కరెంట్ ఎట్లా డివైడ్ అవుతుంది, ఎట్లా కరెంట్ అనేది మనకి బల్బ్ ఎంత తీసుకుంటుంది, టోటల్ మనకు ప్రాక్టికల్ ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ వీ హ్యావ్ వన్ మోర్ క్లాస్ 4 అండ్ క్లాస్ 5లో మ్యాక్సిమం ప్రాక్టికల్స్ ఉంటాయి. సో మై డియర్ స్టూడెంట్స్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి, ఎలక్ట్రిక్ కరెంట్ పైన గ్రిప్ తెచ్చుకోండి, రైట్. సో ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఆర్ టూ కాంబినేషన్స్, టూ కనెక్షన్స్. వీ హ్యావ్ టూ కాంపోనెంట్స్ ఉన్నప్పుడు ఆ రెండింటిని సిరీస్లో ప్యారలల్లో కనెక్ట్ చేస్తాము. సిరీస్ అంటే ఎలాగో, ప్యారల్ అంటే ఎలాగో నేర్చేసుకుందాం, రైట్. సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. కోఆర్డినేషన్ మనకి స్కూల్ కాలేజ్ లెవెల్లో ఒకటే ఛానల్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, రైట్. సో సిరీస్ కనెక్షన్, ఫస్ట్ వన్ సిరీస్ కనెక్షన్. సిరీస్ కనెక్షన్ అంటే ఎలా ఉంటుంది ఒకసారి మనము చూద్దాం. ఇది ఒక బల్బ్. సో ఈ బల్బ్కి ఒక 2 టెర్మినల్స్ ఉన్నాయి, మనము 2 కనెక్టింగ్ వైర్స్ కనెక్ట్ చేస్తాం. సో వీ హ్యావ్ టేకెన్ వన్ మోర్ బల్బ్. ఈ బల్బ్ వచ్చేసి సెకండ్ టెర్మినల్ తీసుకెళ్ళి ఫస్ట్ టెర్మినల్ ఆఫ్ ద బల్బ్కి కనెక్ట్ చేసాము. మళ్ళీ ఆ సెకండ్ టెర్మినల్ తీసుకొచ్చేసి మనం ఇక్కడ స్విచ్ బోర్డ్లో ప్లగ్లో ఇన్సెట్ చేస్తున్నాం. సో వన్ ఈజ్ లైవ్, వన్ ఈజ్ న్యూట్రల్. అంటే ఇక్కడ సిరీస్ అన్నప్పుడు ఎండ్ టు ఎండ్ కనెక్షన్ అంటాము. సింపుల్, ప్రతి ఒక్కరికి ప్రాక్టికల్గా బల్బులు వైర్లు ఇస్తే ఈజీగా చేసేస్తారు, అర్థమవుతుంది. బట్ సబ్జెక్ట్ విషయానికి వచ్చేస్తే కొంచెం తడబడతారు. ఓకే, సో చాలా ప్రాక్టికల్గా ఉంటుందన్న, నేర్చుకోండి, రైట్. మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఒక బల్బుకి డైరెక్ట్ కనెక్షన్ లేదు, ఈ బల్బుకి డైరెక్ట్ కనెక్షన్ లేదు, ఈ బల్బుకి ఫస్ట్ టెర్మినల్ కనెక్షన్ అనేది ఈ ఫస్ట్ బల్బ్ సెకండ్ టెర్మినల్ నుంచి వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ చైన్ సిస్టమ్ లాగా, ఓకే. సో స్టూడెంట్స్ అనేవాళ్ళు చైన్ సిస్టమ్ లాగా ఒక సర్కిల్ ఫామ్ చేసినట్టు, ఓకే. సో నౌ దిస్ ఈస్ ద సిరీస్ కనెక్షన్ బల్బ్. సో ఈ బల్బ్లో ఫిలమెంట్ ఉంది, ఫిలమెంట్కి రెసిస్టెన్స్ ఉంటుంది. సో అలాగా ఫస్ట్ బల్బ్ రెసిస్టెన్స్ R1, సెకండ్ బల్బ్ రెసిస్టెన్స్ R2. జస్ట్ ఎగ్జాంపుల్గా మనము ఇక్కడ ఒక 2 రెసిస్టర్స్ తీసుకున్నాము. ఎవ్రీ లోడ్కి రెసిస్టెన్స్ ఉంటుంది. సో మనం ఆ బల్బ్స్ కనెక్షన్ అనేది మనం సింబాలిక్గా రిప్రజెంట్ చేస్తే ఇలా ఉంటుంది నాన్న, ఓకే. సో R1, R2 ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, రైట్. సో ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఫైండ్ R ఈక్వలెంట్. ఇక్కడ వచ్చేసి R ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాం. సో R ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి ఫార్ములా? ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్, total resistance of the circuit, net resistance of the circuit. How to find total resistance of the circuit means we have the formula. ఇక్కడ మనకు సిరీస్ లో ఉంది కాబట్టి R series R equivalent is equals to sum of resistance. ఇక్కడ ఉన్న రెసిస్టర్స్ ని సింపుల్ గా యాడ్ చేయడమే. R1 plus R2, R1 plus R2. R1 how much? 2 ohms. R2 how much? 4 ohms. So equivalent resistance 2 ohms plus 4 ohms, we got here 6 ohms. So compulsory last లో మనం SI యూనిట్ పెట్టడం మర్చిపోవద్దు. సో ఇక్కడ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ 6 ohms. ఒక్కొక్కసారి రిజల్టెంట్ రెసిస్టెన్స్ అంటాడు, ఒక్కొక్కసారి నెట్ రెసిస్టెన్స్ అంటాడు, ఏవైనా సరే మనకి ఒకటే. సో దీని మీనింగ్ ఏంటి? ఈ 2 రెసిస్టర్స్ మనం కంబైన్ చేస్తే మనకి వచ్చే రెసిస్టెన్స్ ఒకటే ఉంటుంది. ఆ ఒక్క రెసిస్టెన్స్ సర్క్యూట్లో ఎంత ఆఫర్ చేస్తుంది? ఈ రెసిస్టెన్స్ వాల్యూ మనకి ఇక్కడ 6 ohms చిల్డ్రన్, ఓకే. ఎలా ఉంది సబ్జెక్ట్? రైట్, చూడండి నన్ను. సో మీరు వీడియోని పాస్ చేసుకొని నోట్స్ రాసుకోండి. కంపల్సరీ విని వదిలేసామా అంటే నో యూజ్, ఓకే. కంపల్సరీ ఈ వీడియో అనేది మీకు, ఈ సబ్జెక్ట్ అనేది మీకు యూజ్ అవ్వాలని టైం స్పెండ్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి మీకోసం
రాజు సార్ వీడియోస్ చేస్తున్నాడు, అర్థమైంది కదా. రైట్, ఫైండ్ I V1 V2. ఇంత ముందు క్వశ్చన్లోనే మనకి V1 V2 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, కరెంట్ I కూడా. సో ఓకే, కరెంట్ I ఇక్కడ వచ్చేసి ఇది కరెంట్ I. ఆల్వేస్ ఈ లాంగ్ టర్మినల్ని మనం పాజిటివ్ టర్మినల్ అంటాము, షార్ట్ టర్మినల్ నెగిటివ్ టర్మినల్ అంటాం. సో ఇక్కడ వచ్చేసి వోల్టేజ్ ఎంత అనేది మనకు ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి, సో ఇక్కడ వచ్చేసి ఒక 12 volts తీసుకున్నాం. 12 volts తీసుకున్నప్పుడు ఈ 12 volts కూడా మీ క్వశ్చన్ ఎలా తయారు చేయాలో కూడా చెప్తాను, ఒకసారి చూడండి. మనకు వచ్చేసి 2 + 4 డైరెక్ట్ సిరీస్లో యాడ్ చేయడమే. 2 + 4 ఎంత వచ్చింది మనకి? 6 ohms. మీరు కూడా క్వశ్చన్ క్రియేట్ చేయొచ్చు, వోల్టేజ్ ఎలా తీసుకోవాలి, ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 6 టేబుల్లో వచ్చే వాల్యూ తీసుకుంటే మనకు కరెంట్ అనేది ఈజీగా వస్తుంది. 6 టేబుల్లో 6 1 = 6, 6 1 = 6, 6 2 = 12, 6 3 = 18, రైట్. సో ఇలాగ మనకు వచ్చేసి 6 3 = 18 ఇలా ఉన్నాయి. సో కరెంట్ ఇక్కడ వచ్చేసి రెసిస్టెన్స్ 6 ohms ఉంది కాబట్టి 6 టేబుల్ మల్టిపుల్స్ ఏదైనా తీసుకోవచ్చు. తీసుకుంటున్నా నేను 12 volts తీసుకుంటున్నాను. ఈ 12 volts తీసుకున్నప్పుడు కరెంట్ ఎంత అవుతుంది? సో మనకు ఫార్ములా ఏంటంటే, ఇది Vని 12 volts తీసుకున్నాను, ఇక్కడ Vని 12 volts తీసుకున్నాను కాబట్టి చూడండి, ఇక్కడ Vని 12 volts తీసుకున్నాను. డైరెక్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, రెసిస్టెన్స్ ఆల్రెడీ ఇక్కడ 6 ఉంది, ఇంటూ IR = V ఓమ్స్ లాలో నేర్చుకున్నాం మనం. డైరెక్ట్ R × I × R = వోల్టేజ్. ఈ విషయం ఏ టీచర్ కూడా స్టూడెంట్కి చెప్పాడు. నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ 2 మల్టిప్లై చేస్తే ఒక వాల్యూ వస్తుంది అంటే ఈ రెండింటిని మనం ఫ్యాక్టర్స్ అంటాము. వేటిని ఫ్యాక్టర్స్ అంటాము? రెసిస్టెన్స్ని, కరెంట్ని ఫ్యాక్టర్స్ అంటాము, వోల్టేజ్ మల్టిపుల్. ఓకేనా? ఈ 6 1 = 6 2 = 6 3 = 1 2 3 6 ఇవన్నీ మనకు 18కి 6 3 మల్టిపుల్ అవుతాయి, సో ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకేనా? 18 అనేది మల్టిపుల్, రైట్. సో సింపుల్గా మనకు వచ్చేసి ఇక్కడ 6 ohmsకి వోల్టేజ్ ఎన్ని టైమ్స్ ఉంది? 2 times ఉంది. 6 2 = 12. సో కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసి కరెంట్ అనేది 2 amps అవుతుంది. సార్ నాకు అర్థం కాలేదు అంటే డైరెక్ట్ ఫార్ములా వేసేసి చేసుకోవడమే. ఎలా చేద్దాం చూడండి ఇక్కడ. సో మనకి V = IR, IR = V రాసుకోవచ్చు. ఇక్కడ R ఇన్ ద సెన్స్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్. వీ వాంట్ కరెంట్, ఈ బ్యాటరీ నుంచి కరెంటు కావాలి. I = V/R ఈక్వివాలెంట్. సో ఇక్కడ వచ్చేసి వోల్టేజ్ 12 ఉంది, ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ వచ్చేసి 6 ఉంది. 6 1 = 6 2 = సో ఇక్కడ ఏం తెలిసిపోతుంది? 6కి 2 times ఉందని చెప్పేసి. సో ఫ్రమ్ దిస్ వాట్ వీ కెన్ అండర్స్టూడ్, కరెంట్ I = 2 amperes. కరెంట్ I = 2 amperes. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 18 volts తీసుకుంటే కరెంటు 3 amperes వస్తుంది. 12 volts తీసుకున్నా కాబట్టి 2 amps వచ్చింది. సేమ్ కరెంట్ 2 amps. మనకి ఇది మొత్తం ఒకటే పైప్ లాగా తీసుకోవాలి. ఒకటే పైప్ లాగా తీసుకుంటే మనకి ఒకటే కరెంట్ ఉంటుంది. వాటర్ ఫ్లో ఒకటే పైప్, ఇదంతా ఒకటే పైప్. కాకపోతే ఇక్కడ గేట్ వాల్స్ ఉన్నాయి, ఇక్కడ వాటర్ పోవడానికి ప్రాబ్లం అవుతుంది. సో టోటల్ అదే కరెంటు మనకి 2 amps పాజిటివ్ టెర్మినల్ దగ్గర లీవ్ అయిన కరెంటు నెగిటివ్ టెర్మినల్ దగ్గరికి రీచ్ అవుతుంది. ఓకేనా? సబ్జెక్టు ఊరికే అర్థం కాదు, ఓపికతో వినాలి. ఓకేనా? పేషెన్సీ ఉండాలి, జాగ్రత్త వినేసి సర్క్యూట్ని అనాలిసిస్ చేసుకోండి. ఓకే, పాజ్ ద వీడియో అండ్ కాపీ ద సొల్యూషన్. we found I value 2 amps, right? Once again, here we have taken here 12 volts, current to 2 amps, right? So అదే 2 amps మనకి సర్క్యూట్ మొత్తంలో 2 amps ఏ వెళ్తుంది మనకి, 2 amps, రైట్. నెక్స్ట్ ఏం అడిగాము ఇక్కడ? V1 అండ్ V2. V1 అంటే రెసిస్టర్ R1లో వోల్టేజ్ డ్రాప్, రెసిస్టర్ R2లో వోల్టేజ్ డ్రాప్. ఇక్కడ మనము ఎలక్ట్రిక్ కరెంట్ మొత్తంలో గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కడైనా వోల్టేజ్ డ్రాప్ అడిగితే ఆ లోడ్ రెసిస్టెన్స్ ఎంత? 2 ohms.
ఈ రెసిస్టర్ నుంచి కరెంట్ ఎంత పాస్ అవుతుంది 2 ఆంపియర్స్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేసి ఏమొచ్చేస్తుంది ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ వస్తుంది. R1 రెసిస్టర్ 2, R1 రెసిస్టర్లో పాస్ అయ్యే కరెంటు 2 amps, 2 2 జా 4 volts. సో V1 is equals to 4 volts డ్రాప్. అండ్ నెక్స్ట్ R2 రెసిస్టర్లో కరెంటు 2 amperes, R2 రెసిస్టెన్స్ 4 2 జా 8 volts. ఇక్కడ మనకి ఒక విషయం అర్థమవుతుంది, ఏంటది? 4 volts 8 volts మొత్తం యాడ్ చేస్తే 12 volts వచ్చేస్తుంది మనకు. ఓకే, అంటే సర్క్యూట్లో మనం ఇచ్చిన వోల్టేజ్ 12 volts అని సప్లై అనేది 4 volts 8 voltsగా డివైడ్ అయింది. సో సిరీస్లో ఇక్కడ మనం బల్బ్స్ అయినా సరే వోల్టేజ్ని పంచుకుంటాయి. ఇక్కడ వోల్టేజ్ 4 volts తీసుకుంటే ఈ బల్బు 8 volts తీసుకుంది, మొత్తానికి 12 volts అనేవి షేర్ చేసుకున్నాయి. ఓకేనా? సో ఈ విషయం మనకు అర్థమైంది. సో మరి థియరిటికల్గా ఎలా సార్ చేయడము అంటే, థియరిటికల్గా ఎలా చేద్దాము? I1 is equals to V/R1. ఓకేనా? సో మనకు సార్ ఏం కావాలి? ఇక్కడ మనకు V1 కావాలి. V1 కావాలి అంటే ఏం చెప్పాను? ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ రెసిస్టెన్స్. అందులో పాస్ అయ్యే కరెంటు, అందులో రెసిస్టెన్స్. ఇక I1 I2 ఏం లేదు, మొత్తం కరెంట్ అయ్యే కాబట్టి మనం ఇక్కడ I1 రాయాల్సిన అవసరం లేదు. V1 అంటే ఏంటి? I into R1. V2 కావాలన్నా మనకి I into R2. ఎందుకు? I1 I2 లోంచి పోయే కరెంటు అయ్యే కాబట్టి. ఓకే, I hope you understood. Write down I value 2, R1 value 2. 2 2 ja, how much we'll get? 2 2 ja 4 volts. Here also 2 into 4 8 volts. ఓకేనా? 4 volts 8 volts, రైట్. సో మనకి ఇక్కడ వచ్చేసి లూప్ లా అనేది మాట్లాడుతున్నాడు. లూప్ లా అంటే ఏంటి? ఇక్కడ వచ్చేసి సప్లై ఈజ్ ఈక్వల్ టు డ్రాప్. ఎంత అండి సప్లై? 12 volts. ఎంత డ్రాప్ అయింది? 4 volts ఒక బల్బు తీసుకుంటే 8 volts ఒక బల్బు తీసుకుంది. సో దీన్ని సప్లై ఈజ్ ఈక్వల్ డ్రాప్, సప్లై V డ్రాప్ V1 ప్లస్ V2. రైట్ నాన్న, ఓపికతో వినండి, క్లాస్ మొత్తం వినండి. సర్క్యూట్ పైన మీకు ఒక కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ వస్తుంది. సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరిని బతిమాలాడాల్సిన అవసరం లేదు, ఎవరిని మనం రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఓకే, రైట్ స్టూడెంట్స్. నెక్స్ట్ స్లైడ్. ప్యారలల్ కనెక్షన్ అంటే ఏంటి? ఇప్పుడు అదే 2 బల్బ్స్ని ఒక బల్బు పైన కింద తీసుకున్నాము, బట్ ఇప్పుడు సప్లై అనేది డైరెక్ట్గా వస్తుంది. అండ్ సీ హియర్, సప్లై ఫస్ట్ బల్బుకు సెకండ్ బల్బుకు డైరెక్ట్గా వస్తుంది. ఓకే, ఇంతకుముందు స్విచ్ ఆఫ్ చేస్తే 2 బల్బ్స్ ఆఫ్ అయ్యేది. బట్ అంటే ఇక్కడ వచ్చేసి స్విచ్లు మనం యాక్చువల్గా ఇక్కడ తీసుకుంటాము, సపరేట్ స్విచ్లు అయినా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ సప్లై అనేది డైరెక్ట్గా వస్తుంది. సో నౌ దీస్ 2 bulbs ఆర్ ఇన్ ప్యారలల్, పక్కనే ఉన్నాయి, సైడ్ బై సైడ్. ఓకే, డైరెక్ట్ లైవ్ వైర్ కనెక్షన్ ఉంది, ఇక్కడ డైరెక్ట్ గ్రౌండ్ ఉంది. ఓకే, సో అదే మనం డయాగ్రామ్ వచ్చేసి ఇక్కడ లోడ్స్ రెసిస్టర్ R1 R2గా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 6గా లోడ్స్ తీసుకున్నాను. సో హియర్ అవర్ క్వశ్చన్ ఈజ్ ఫైండ్ R ఈక్వాలెంట్ రెసిస్టెన్స్. వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్. ఏంటండి ఫార్ములా? ఇక్కడ వచ్చేసి ఫార్ములా ఏంటంటే మనకి ప్యారలల్ కనెక్షన్లో ఈక్వాలెంట్ రెసిస్టెన్స్. సో ఇక్కడ 2 రెసిస్టర్స్ ఉన్నాయి కాబట్టి నేను ప్యారలల్ కనెక్షన్ RP అని రాసుకుంటున్నాను, R ఈక్వాలెంట్ అని కూడా రాసుకోవచ్చు. 1/RP ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ప్యారలల్లో సైడ్ బై సైడ్ 2 ఉన్నాయి కదా, సో 1/R1 ప్లస్ 1/R2 రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంటే ప్లస్ 1/R3 ప్లస్ 1/R4. ఓకే, సో ఇలా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. రైట్, సో ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు
ఆన్సర్ వచ్చేస్తుంది. దీన్ని మనం ఒకసారి క్రాస్ మల్టిప్లై చేసినా మనకు ఇంకొక డైరెక్ట్ ఫార్ములా వస్తుంది. ఏంటది? ఆర్పి ఈజ్ ఈక్వల్స్ టు R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. మనకి ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మనము రెసిప్రోకల్ చేస్తే మనకి ఈ ఫార్ములా వస్తుంది. ఓకే, సో 2 రెసిస్టర్స్ ఉన్నప్పుడు మీకు ఎల్సిఎంలో ప్రాబ్లం అవుతుంది అనుకుంటే డైరెక్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు ఫార్ములాలో ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. R1 మీన్స్ 3 ohms, R2 మీన్స్ 6 ohms, దెన్ R1 ప్లస్ R2 3 ప్లస్ 6, 3 into 6 by 3 plus 6 9, 3 1 ja 3 3 ja, 3 1 ja 3 2 ja. So we got 2 ohms resistance. మనకి 2 ohms resistance వచ్చింది, parallel resistance. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ 2 రెసిస్టర్స్ మొత్తము కంబైన్ అయ్యి మనకు ఒకటి సింగిల్ రెసిస్టెన్స్గా తీసుకుంటే అదే మనకి ఇక్కడ 2 ohms రెసిస్టెన్స్. ఓకేనా? సో మొత్తం ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ తగ్గింది. ఎందుకు? ఇక్కడ 2 దారులు ఉన్నాయి, 3 ఉంది, 4 6 ఉంది. కరెంట్ వెళ్ళడానికి 2 వేస్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా డిక్రీజ్ అవుతుంది, రెసిస్టెన్స్ డిక్రీజెస్. రైట్, పాస్ ద వీడియో అండ్ కాపీ ద సొల్యూషన్. ప్యారలల్ కనెక్షన్ మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ ఏంటి ఇందులో? ప్యారలల్ కనెక్షన్లో ఫైండ్ ఐ, కరెంట్ కావాలి. సో రైట్, ఆల్రెడీ మనం ఇప్పుడు చేసాము. మనం ఇప్పుడు చేసినప్పుడు రెసిస్టెన్స్ ఎంత వచ్చిందండి? 2 ohms వచ్చింది. సో ఫైనల్గా రెసిస్టెన్స్ 2 ohms వచ్చింది మనకు. 2 ohms రెసిస్టెన్స్. హియర్ ఇన్ దిస్ క్వశ్చన్ గివెన్ వోల్టేజ్ ఈజ్ 6 volts. సింపుల్గా ఒకసారి ఆలోచించి చెప్పండి. ఈ టూ టేబుల్లో ఎన్ని టైమ్స్ 6 అనేది? 2 టేబుల్లో 3 టైమ్స్. 2 3 జా 6. సో మన కరెంట్ ఆటోమేటిక్గా 3 amps వచ్చేస్తుంది. సార్ నాకు ప్రాసెస్లో చేస్తాను అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి ప్రాసెస్? I ఇంటూ R ఈక్వలెంట్ IR ఈజ్ ఈక్వల్స్ టు V ఈజ్ ఈక్వల్స్ టు IR. I అంటే టోటల్ కరెంట్, I means total current, and R equivalent means total net resistance 2 ohms, right? So we want current I is equals to I into R equivalent value how much? 2 is equals to how much voltage? Voltage how much? 6. Simple గా ఆలోచిస్తే 2 కి ఎంత మల్టిప్లై చేస్తే 6 వస్తుంది నానా? 2 కి 3 మల్టిప్లై చేస్తే 6 వస్తుంది అనే విషయం అర్థమైపోయింది. సో ఇక్కడ తెలుసుకోవచ్చు 2 3 టైమ్స్ ఉంది కదా, అలాగా. సో I is equals to 6/2. So we get 2 1 ja 2 3 ja 2 3 ja. So we get 3 ampere is the current. సో ఇక్కడ I అంతా 3 amps వెళ్తుంది. సో ఇక్కడ 3 amps వెళ్తుంది. బట్ ఇది వాటర్ ఫ్లోగా తీసుకుంటే ఇక్కడ 3 amps అనేది మనకి పైకి కిందికి స్ప్లిట్ అవుతుంది. వాటర్లో వస్తున్నాయి, ఇక్కడ రాగానే 2 పైపులు టీ కప్లింగ్ ఉంది. సో మనకి లెఫ్ట్ ఒక పైపు, రైట్ ఒక పైపు, 2 పైపులోంచి వాటర్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కరెంట్ అనేది మనకు డివైడ్ అవుతుంది. ఇది I1, ఇది I2 కరెంట్గా డివైడ్ అవుతుంది. ఓకేనా? సో మ్యాక్సిమం మేబీ నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది, మనం డిస్కస్ చేద్దాం. సో ఇన్ దిస్ స్లైడ్ R equivalent and I. ఓకే, R equivalent is 2 ohms and current is in the circuit is 3 amps. నెక్స్ట్ ఇదే మనకి ఈ క్వశ్చన్లో I1 and I2 అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి I1 and I2 అన్నప్పుడు ఎట్లా చేస్తాం? రైట్, ఎలా చేస్తాం? I1 and I2. సో ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి? ఇక్కడ 2కి 3 amps వచ్చింది. మనం 3 amperes కరెంట్ వచ్చింది. ఈ 3 amps కరెంటు ఎట్లా డివైడ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ వచ్చేసి I1 కరెంటు, ఇక్కడ వచ్చేసి I2 కరెంటు. ఓకే, సో ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది. లేదు అంటే R1లో వోల్టేజ్ డ్రాప్ 6A, R2లో కూడా వోల్టేజ్ డ్రాప్ 6A. సో దాని నుంచి కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే మనకి కరెంట్ డివైడింగ్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. మీకు 2 ways ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి.
చాలా ఇంపార్టెంట్. బాటమ్ ఆఫ్ ద హార్డ్ బేసిక్ కాన్సెప్ట్ నుంచి మొత్తం మనం డిస్కస్ చేస్తున్నాము. నేర్చుకోవడం చెప్పడం నా వంతు, నేర్చుకోవడం నీ వంతు. రైట్, చూడండి అన్న, I1 ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ 6, ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ 6 అలా చేయొచ్చు. లేదు అంటే ఎప్పటికీ మనకు ఒక ఫార్ములా కూడా ఇస్తాను. సరే, 2 ways లో చెప్తాను. సరే, ఫస్ట్ మెథడ్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మెథడ్ ఏంటంటే డైరెక్ట్ సప్లై డ్రాప్ అనేది 6 volts ఉంది కాబట్టి మనము ఇందులో పాస్ అయ్యే కరెంట్ ఏంటి, I1. దేంట్లోంచి పాస్ అవుతుంది, R1. ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఎంత, V1 అనుకోవచ్చు. బట్ V1 అంటే ఇక్కడ డైరెక్ట్ Vతో కనెక్ట్ ఉంది కాబట్టి మనం Vగా తీసుకోవచ్చు. I1 తెలీదు, R1 హౌ మచ్ 3, V volts హౌ మచ్ 6. రైట్, 3కి ఎన్ని టైమ్స్ ఉంది ఇక్కడ I1 is equals to 6/3. 3 1 జా 3 2 జా 2 amps. చూడండి, ఇక్కడ మంచి కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇక్కడ వచ్చిన 3 amperes 2 amperes ఇటే వెళ్తుంది. ఎందుకు రీజన్, 3 amperes ఇక్కడ 6 amperes. ఇక్కడ ఎక్కువ రెసిస్టెన్స్ ఉంది అంటే ఇక్కడ గేట్ వాల్ ఎక్కువ కట్టేసినాం. ఇక్కడ తక్కువ ఉంది, గేట్ వాల్ తక్కువ కట్టేసినాం కాబట్టి ఎక్కువ వాటర్ వెళ్ళిపోతాయి. ఓకే, సో కాన్సెప్ట్ అర్థమైంది. నెక్స్ట్ I2 ఎందులోంచి పాస్ అవుతుంది, R2. సో ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఎంత, వోల్టేజ్ డ్రాప్ డైరెక్ట్ R2 అనేది మనకి ఇక్కడ 6 volts కి కనెక్ట్ చేశాడు కాబట్టి వోల్టేజ్ డ్రాప్ V గానే తీసుకుంటాము. I2 is equals to V/R2. V వాల్యూ హౌ మచ్, ఇక్కడ వచ్చేసి V వాల్యూ 6 బై R2 వాల్యూ ఆల్సో 6. కట్ చేస్తే మనకు 1 ampere వచ్చింది. ఓకేనా, సో ఇందులోంచి మనకి 1 ampere పాస్ అవుతుంది కదా. చూడండి, ఇక్కడ 1 amps పాస్ అవుతుంది, ఇక్కడ 2 amperes పాస్ అవుతుంది. మొత్తం వచ్చిన 3 amps 2 1గా స్ప్లిట్ అయిపోయింది. సో కాన్సెప్ట్ చాలా క్లియర్ ఉంది కదా. ప్రాక్టికల్గా కూడా డైలీ లైఫ్లో ఇదే జరుగుతుంది. ఓకేనా, మన కళ్ళ ముందు మనం అన్నీ ఆపరేట్ చేస్తున్నాము. సబ్జెక్ట్ సైన్స్ తెలుసుకుంటే మనకు సబ్జెక్ట్ లైఫ్ ఇస్తున్నాను. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. సార్, వాట్ ఈజ్ సెకండ్ మెథడ్? సెకండ్ మెథడ్ ఏంటి? ఓకే, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే సెకండ్ మెథడ్ ఎందుకు, ఒక్కొక్కసారి రెండే ఉండవు రెసిస్టెన్స్. ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ ఎక్కడో ఉంటుంది. సో అలాంటప్పుడు నీకు ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ తెలుసుకోవడం కష్టమైనప్పుడు సో మీరు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఏంటి, ఇక్కడ I1 కావాలి అన్నప్పుడు ఈ I అనేది ఎట్లా స్ప్లిట్ అవుతుంది, R1 R2. I1 కావాలంటే అపోజిట్ రెసిస్టెన్స్ ఏంటి ఇక్కడ, R2 బై సమ్ ఆఫ్ రెసిస్టర్స్ R1 ప్లస్ R2 ఇంటూ ఇన్పుట్ టోటల్ కరెంట్ ఎంత, మనం ఎవరిని డివైడ్ చేస్తున్నాం, ఐని డివైడ్ చేస్తున్నాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే, R2 హౌ మచ్ 6 బై సమ్ ఆఫ్ రెసిస్టర్స్ 3 + 6 9 ఇంటూ I వాల్యూ 3. ఓకే, 6 3 జా 18, 18/9 2 కట్ చేసుకున్నా మీకు 2 amperes వస్తుంది. వచ్చిందా లేదా 2 amperes? రైట్ సార్, మరి ఇక్కడ వచ్చేసి మనకి I2 కావాలంటే ఎలా చేయాలి సార్? I2 అంటే మీరు అన్నది ఇక్కడే కదా, దీనికి ఆపోజిట్ లో ఉన్న రెసిస్టర్ ఇక్కడ R1 ఉందా, R3 ఉందా, R4 మనకు అవసరం లేదు. ఇక్కడ I2 కావాలంటే దీనికి ఆపోజిట్ ఉన్న రెసిస్టర్ ఏంటి, ఇక్కడ R1. కాబట్టి R1 బై సమ్ ఆఫ్ ద రెసిస్టర్స్ R1 ప్లస్ R2 ఇంటూ టోటల్ ఎంత కరెంట్ డివైడ్ చేయాలి మనము, I. సో మీరు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఆన్సర్ 1 ampere వస్తుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి R1 వాల్యూ హౌ మచ్ 3 బై సమ్ ఆఫ్ రెసిస్టర్స్ 3 + 6 9 ఇంటూ టోటల్ ఎంత కరెంట్ మనం డివైడ్ చేయాలి, 3. ఇక్కడ వచ్చేసి 3 3 జా 9, 9/9 1 ampere. 9/9 1 ampere. ఓకే, కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ రాస్తాను 9/9 1 ampere. మీరు ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అర్థమైన విషయం ఒకటి ఏంటో తెలుసా, ఇక్కడ R1 R2 రేషియో తీసుకుంటే 3 1 జా 2, 3 1 జా 3, 3 2 జా 6. అంటే రెసిస్టర్స్ ఏ రేషియోలో ఉన్నాయి, 1:3
1:2 రేషియోలో ఉన్నాయి. 3 1 జా 3 2 జా 1:2 రేషియోలో ఉన్నప్పుడు కరెంటు ఆపోజిట్ 2:1 రేషియోలో డివైడ్ అవుతుంది అనేది కాన్సెప్ట్. మీకు అర్థమైతే డైరెక్ట్ పెట్టవచ్చు. ఓకేనా? రైట్. వై? బికాస్ కరెంటు రెసిస్టెన్స్ బోత్ ఆర్ ఇన్వర్స్ ప్రపోర్షన్. I1 R1 ఇటు వస్తే ఏమవుతుంది? V/R అవుతుంది. ఓకేనా? అర్థమయ్యే వాళ్ళు అర్థం చేసుకోండి, లేదంటే మీరు బేసిక్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ వరకు అర్థం చేసుకోండి, రాసేసేయండి అన్న. ఓకేనా? పాజ్ ద వీడియో అండ్ కాపీ ఇట్. నెక్స్ట్ V1 V2 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? V1 V2లో డైరెక్ట్ చెప్పాను ఇంతకుముందు. ఇందులోంచి కరెంటు మనకు వచ్చిన కరెంట్ ఎంత? ఇక్కడ 3 ఆంపియర్స్. 3 ఆంపియర్స్ ఇటు 2 amps వెళ్తుంది, ఇటు 1 amps వెళ్తుంది. సో ఇటు 3 ఇటు 2 ఇక్కడ 1 amp వెళ్తున్నప్పుడు మనకి ఇందులో ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. ఓకేనా? ఇందులో నీకు V1 కావాలి. V1 you want? V1 is equals to 2 3 ja 6. This is current I1 into R1. సార్ ఇంతకుముందు అయ్యే రాసుకున్నారు కదా అంటే ఇక్కడ మనకు దాంట్లో ఒకటే లూప్ ఉందండి. ఇక్కడ మాత్రం I1 I2 రెండు బ్రాంచ్లు వచ్చినాయి కాబట్టి మనకి రెండు రాస్తున్నాం. I1 into R1, I1 2 R1 3, 2 3 జా 6 volts వచ్చిందా? నెక్స్ట్ if you want V2 is equals I2 into R2. I2 కరెంట్ 1, R2 6, 6 1 జా 6 volts. మనకి దీని నుంచి ఏం చెప్తున్నాము? ప్యారలల్లో వోల్టేజ్ అనేది కాన్స్టాంట్. ఓకే, ప్యారలల్లో వోల్టేజ్ కాన్స్టాంట్ ఉంది. ఓకేనా? ప్లీజ్ కాపీ ఇట్. ఫినిష్డ్. V1 V2 ఫినిష్డ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫైండ్ R ఈక్వలెంట్ అండ్ క్యాపిటల్ I. కొంచెం స్పీడప్ చేస్తున్నా, ఎందుకంటే మనకి ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ టైం అయిపోయింది. ఓకే, కొంచెం స్పీడప్ చేస్తున్నా, జాగ్రత్త వినండి. సార్ ఆల్రెడీ ఇంతకుముందు చేసాం సార్. ఈ సర్క్యూట్ మొత్తం క్యాన్సిల్ అయితే మనకు 2 ohms వచ్చింది. ప్యారలల్ ఫామ్లో వేసాం కదా, 2 ohms వచ్చింది. సో ఇప్పుడు ఈ 2 ohms అనేది ఇక్కడ మనకు సిరీస్లో ఉంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఒక స్టెప్లో మనం ఏం చేస్తాము అంటే తీసుకొచ్చేసి మనకు 4 ohms రెసిస్టర్ ఫస్ట్ మనం ప్యారలల్ ఫామ్లో వేస్తే ఇది మనకు ఎంత వస్తుంది? 2 ohms రెసిస్టర్ వస్తుంది. సో మొత్తానికి తీసుకొచ్చేసి మనం 6 volts కి కనెక్ట్ చేసాం. 4 + 2 హౌ మచ్? సిరీస్లో ఉన్నాయి కదా, 4 + 2 6. నెక్స్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ కూడా డ్రా చేసుకోండి, నో ప్రాబ్లం. 6 ohms కి 6 volts కనెక్ట్ చేసాం. సో టోటల్ R ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ 6 ohms, వోల్టేజ్ కూడా 6 volts. సో ఇప్పుడు కరెంట్ ఎంత వస్తుందన్న? 6కి ఎన్ని టైమ్స్ ఉంది? 1 టైం ఉంది. 6 1 జా 6. కరెంట్ వచ్చేసి మనకు 1 ఆంపియర్ వస్తుంది. R ఈక్వాలెంట్ ఫైండ్ అవుట్ చేసాము, కరెంట్. సో హియర్ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు వచ్చేసింది. సార్ మేము ఎలా చేయాలి సార్? ఫస్ట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే నీకు టెర్మినల్స్ మార్చాను. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, అంటే మనకి కరెంట్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది. ఓకేనా? సో I1 I2 ఇలా డివైడ్ అవుతుంది. సరే వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇది R1 ఇది R2 కదా. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్? R ప్యారలల్ ఫైండ్ అవుట్ చేయాలి. R ప్యారలల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి? R1 into R2/R1 + R2. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ RP వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ R ప్యారలల్ వాల్యూ 2 ohms వస్తుంది. నెక్స్ట్ ఈ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేస్తాము. సో టోటల్ నెక్స్ట్ R3 RP, ఇది R3 కదా. సో R3 RP రెండు సిరీస్లో ఉన్నాయి, అవి యాడ్ చేసుకుంటే మనకు R ఈక్వలెంట్ వస్తుంది. సో నెక్స్ట్ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు R3 + RP. R3 వాల్యూ హౌ మచ్? 4 ప్లస్ RP వాల్యూ మనకు వచ్చింది ఇక్కడ 2. సో ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఎంత వచ్చిందా? 6 ohms వచ్చింది. ఇది మీరు చేసే ప్రాసెస్. నెక్స్ట్ ఏం కావాలి సార్? నాకు కరెంట్ కావాలి. కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు IR ఈజ్ ఈక్వల్ టు V, బట్ టోటల్ వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్, దట్ ఈస్ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్. వోల్టేజ్ 6 అండ్ టోటల్ రెసిస్టెన్స్ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఆల్సో 6.
6 1 జా 6 1 జా ఎంత వచ్చింది నాన్న 1 ఆంపియర్ వచ్చింది మనకి. ఓకే, కరెంటు రెసిస్టెన్స్ వోల్టేజ్ సేమ్ ఉన్నప్పుడు కరెంటు 1 ఆంపియర్, ఎందుకంటే వీటి రేషియో 1 అవుతుంది కాబట్టి. ఓకేనా, పాజ్ ద వీడియో అండ్ కాపీ ద సొల్యూషన్. నెక్స్ట్ I1 I2 కావాలి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి I1 I2 కావాలి. ఇదే క్వశ్చన్కి I1 I2 కావాలి సార్ అంటే మనకి ఇక్కడ వోల్టేజ్ సరే 6 volts తీసుకుందామా, ఫ్రాక్షన్లో వస్తుంది, నో ప్రాబ్లం. ఇక్కడ తీసుకున్నాం కదా ఇంతకుముందు 6 volts తీసుకున్నాం కాబట్టి సరే అదే కంటిన్యూ చేద్దాం. 6 volts తీసుకున్నాము, కరెంట్ వచ్చేసి 1 ఆంపియర్. ఈ 1 ఆంపియర్ మనకి ఇలాగా ఎంటర్ అయిపోయింది. కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆంపియర్. సో ఇక్కడ వచ్చేసి I1, ఇక్కడ వచ్చేసి కరెంట్ I1, ఇక్కడ వచ్చేసి కరెంటు I2. I1 I2గా డివైడ్ అయిపోయింది మనకు ఇన్పుట్ కరెంటు. సో ఇప్పుడు I1 I2 ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? ఇంతకుముందు డైరెక్ట్ 6 అనలేము కదా నాన్న, ఇప్పుడు మనం ఫార్ములా యూజ్ చేయాలి. చూడండి జాగ్రత్తగా వినండి. I1 కావాలి. I1 కావాలి అంటే I1 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఆపోజిట్ రెసిస్టర్ R2. ఆపోజిట్ రెసిస్టర్ బై సమ్ ఆఫ్ రెసిస్టర్స్ R1 ప్లస్ R2 ఇంటూ టోటల్ కరెంటు I అవుతుంది మనకి. ఓకేనా, సో ఇక్కడ మనకి R2 వాల్యూ 6 ఉంది బై R1 ప్లస్ R2 6 ప్లస్ 3 ప్లస్ 6 9 ఇంటూ టోటల్ కరెంట్ ఈస్ ఓన్లీ 1 ఆంపియర్. మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ 3 టేబుల్లో కట్ చేస్తే 3 2 జా 3 3 జా 2/3 amps. I1 హౌ మచ్? 2/3 amps. పాయింట్స్లో కన్వర్ట్ చేస్తే మనకు 0.66 మనకి రిపీటింగ్ డెసిమల్ అక్కడ వరకు తీసుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ I want I2. ఓకేనా, నౌ I want I2. I2 ఈజ్ ఈక్వల్స్ ఏం చెప్పాను? కరెంట్ డివైడింగ్ ఫార్ములా. ఆపోజిట్ రెసిస్టెన్స్ R1 బై సమ్ ఆఫ్ రెసిస్టర్స్ R1 ప్లస్ R2 ఇంటూ టోటల్ కరెంటు I. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. R1 హౌ మచ్? 3 బై సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ 9 ఇంటూ టోటల్ కరెంట్ 1. 3 1 జా 3 3 జా. సో వి గాట్ 1/3 amps, that is 0.33 amps students. Okay, I hope you understood. I1 I2 find out చేసాము. మనకి ఈ స్లైడ్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ I1 and I2 ఫైండ్ అవుట్ చేసాము. ఓకేనా, ప్లీజ్ కాపీ ఇట్. నెక్స్ట్ ఫైండ్ P1 V2 and V3. ఒకే రోజు వినడం రాయడం కష్టమైతే 2 days వినండి, 3 days వినండి. ఓకే, సండేస్లో వినండి. స్టూడెంట్స్ నెక్స్ట్ ఫైండ్ V1 V2 V3. V1 V2 V3 కావాలి. ఓకే, సర్క్యూట్లో చిన్నగా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాము. V1 V2 V3 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? నీకు ఫైండ్ అవుట్ చేయాలంటే ఒకటి ఏంటది? కరెంట్ కావాలి. ఆ బ్రాంచ్లో ఫ్లో అయ్యే కరెంట్ తెలిస్తే యూ కెన్ ఫైండ్ ఇట్. సార్ ఇప్పుడే తెలుసుకున్నాం సార్, ఇక్కడ కరెంట్ వచ్చేసి 2/3 amps సార్. ఇందులో కరెంట్ వచ్చేసి 1/3 amp 1/3 amps సార్. ఓకేనా, 2/3 and 1/3 రైట్. ఎక్కువ రెసిస్టెన్స్ ఉంది, తక్కువ వెళ్తుంది. సో మరి ఇక్కడ ఎట్లా సార్? 2/3 ప్లస్ 1/3 మొత్తం ఓన్లీ 1 ఆంపియర్ సార్. ఓకే, సబ్జెక్టు ఇప్పుడు వోల్టేజ్ ఫైండ్ అవడం చాలా ఈజీ. ఓకేనా, ఎలాగా? నాకు తెలుసు సార్. ఒకటి ఏంటి మీరు చెప్పారు, ఏమని చెప్పారు? ఆ బ్రాంచ్ రెసిస్టెన్స్, ఆ బ్రాంచ్ కరెంట్ మల్టిప్లై చేస్తే వోల్టేజ్ వస్తుంది. బ్రాంచ్ రెసిస్టెన్స్ 3, బ్రాంచ్లో కరెంట్ మల్టిప్లై చేస్తే వోల్టేజ్ వస్తుంది. ఇక్కడ బ్రాంచ్ రెసిస్టర్, బ్రాంచ్లో ఉన్న కరెంటు మల్టిప్లై చేస్తే వోల్టేజ్ వస్తుంది. మనం ఎంతసేపటికి ఫార్ములాలు చూస్తాము. ఎప్పుడు ఒకసారి I ఇంటూ R1 అంటాడు, ఒకసారి ఏమో I1 ఇంటూ R2 అంటాడు. ఇక్కడ మొత్తం మారిపోయినాయి. రైట్, అంతా పక్కన పెట్టేసి జాగ్రత్తగా ఆలోచించుకోండి. నేను ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి.
సో నాకు V1 కావాలి కదా, రైట్. సొల్యూషన్ చేద్దాం, జాగ్రత్త చూడండి. ఓకే, V1 కావాలి. V1 కావాలంటే R1లో వోల్టేజ్ డ్రాప్, R1 ఇంటూ ఇందులో కరెంట్ ఏంటిది I1, R1 ఇంటూ I1 ఫార్ములాలో అయినా రాసుకోవచ్చు. I1 ఇంటూ R1, I1 హౌ మచ్, కరెంటు 2/3 ఇంటూ R1 3, 3 కట్, యు గెట్ 2. ఇక్కడ వచ్చేసి మనకు 2 volts వచ్చింది. నెక్స్ట్ ఐ వాంట్ V2 అంటే ఇక్కడ R2లో వోల్టేజ్ డ్రాప్. ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 6 ఇంటూ 1/3 డైరెక్ట్ వేసుకోవచ్చు, కాకపోతే నేనేం వేస్తున్నాను, ఈ కరెంట్ మనము ఇందులో I2 అనుకున్నాము, ఇందులో I1 అనుకున్నాము. ఓకేనా, సో అందులో కరెంట్ I2 ఇంటూ R2 బట్టి ది ఫార్ములాస్. ఎప్పుడైనా సరే కరెంటు రెసిస్టెన్స్ మల్టిప్లై చేస్తే వోల్టేజ్ డ్రాప్ వస్తుంది, రైట్. హియర్ I2 హౌ మచ్, 1/3, కరెంట్ రెసిస్టెన్స్ 6, 3 1 జా 3 2 జా, ఇక్కడ కూడా 2 voltsే. ఇక్కడ ఒక విషయం అర్థమైంది మనకి, ఇవి రెండు ప్యారలల్లో ఉన్నాయి. R1 3 ohms ఉంది, R2 6 ohms ఉంది, అయినా సరే వోల్టేజ్ డ్రాప్ మనకు ఇది 2 voltsే, ఇది 2 voltsే వచ్చింది. అంటే సో మనకేం చెప్తున్నాడు, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ లో ప్యారలల్ కాంబినేషన్ లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రెసిస్టెన్స్, అది 1 ohm ఉండని, ఇది 10 ohm ఎంతైనా ఉండని, పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ డ్రాప్ కాన్స్టాంట్ ప్యారలల్లో. ఓకేనా, V1 V2 हो गया. V3 ఎంత చెప్పండి, డైరెక్ట్ V3 అంటే R3లో డ్రాపే కదా, ఏం చేయాలి తెలుసు, రెండింటిని మల్టిప్లై చేయాలి. ఒకటి కరెంటు, ఇంకొకటి రెసిస్టెన్స్. కరెంట్ ఇది 1, రెసిస్టెన్స్ 4, 4 1 జా 4. సో అదే అనమాట. కాకపోతే ఇందులో కరెంటు, ఇక్కడ మనకి కరెంటు I లీవ్ అవుతుంది, ఇక్కడ I ఎంటర్ అయ్యి I కాస్త I1 I2గా స్ప్లిట్ అయ్యి మళ్ళీ ఈ I1 I2 ఎంటర్ అయిపోయి మళ్ళీ మనకు కరెంటు క్యాపిటల్ అయ్యేది. సో ఇక్కడ వచ్చేసి I ఇంటూ R3 రాస్తాం. సో మనకి చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే, సార్ ఇక్కడ I1 ఎందుకు రాశాడు, I2 ఎందుకు రాశాడు, ఇక్కడ I ఎందుకు రాశాడు, మరి I3 రాయాలి కదా అనుకుంటారు. అది విషయం. సో మీరు జాగ్రత్తగా, నేను చెప్పేది జాగ్రత్తగా వింటే, I3 ఎందుకు రాదు ఇక్కడ, మళ్ళీ ఈ లూప్లో I లీవ్ అయితే మళ్ళీ I మాత్రమే ఎంటర్ అవుతుంది. ఇనిషియల్ కరెంటు, ఒరిజినల్ కరెంటు, సర్క్యూట్లో కరెంటు. ఓకేనా, రైట్. సో అందుకే మనకు IR3 రాసుకున్నాం. 1 ఇంటూ 4, 1 4 జా 4 volts. ఇంకో విషయం, లూప్ లాలో ఇక్కడ 2 volts, ఇక్కడ 4 volts, 2 + 4 6 volts మనకి ఇక్కడ సప్లై ఈజ్ ఈక్వల్ టు డ్రాప్ అండి. ఓకే, అది విషయం. ఓకే, పాస్ ద వీడియో అండ్ కాపీ ఇట్. వీడియో లెంతీ అవుతుంది, అయినా సరే కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే మనకి ఇది మొత్తం క్లాస్ 3లోనే కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి R ఈక్వాలెంట్ అండ్ I ఫైండ్ అవుట్ చేసాం కదా, అయిపోయింది ఇది క్వశ్చన్. ఓకేనా, రైట్, ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ I1 అండ్ I2, సారీ ఈ క్వశ్చన్కి మనము R ఈక్వలెంట్ I ఫైండ్ అవుట్ చేయాలి, ఈ క్వశ్చన్కి R ఈక్వలెంట్ I ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, రైట్. చూద్దాం, ఇక్కడ క్వశ్చన్ రాస్తున్నాను, ఫైండ్ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ అండ్ క్యాపిటల్ I. ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకేనా, R ఈక్వలెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్. ఒక విషయం చెప్తున్నా, జాగ్రత్త వినండి. సో మనకు కరెంట్ ఆల్వేస్ పాజిటివ్ టెర్మినల్ దగ్గరే లీవ్ అవుతుంది బ్యాటరీలో, ఇది నెగిటివ్ టెర్మినల్ కదా. కరెంటు ఇలా ఇలా వెళ్ళిపోతుంది. ఓకేనా, మనం వేరే డైరెక్షన్ కరెంట్కి వేరే కలర్ తీసుకుందాం, రైట్. ఓకే, కరెంట్ అనేది మనకి పాజిటివ్ టెర్మినల్ దగ్గర లీవ్ అవుతుంది, కరెంట్ ఇలా వెళ్ళిపోతుంది, ఇలా వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత కరెంటు 2 ways ఉన్నాయి కరెంట్ కాబట్టి, కరెంట్ అనేది ఇక్కడ డివైడ్ అయింది, పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది. సో ఇట్లా కరెంటు డివైడ్ అయింది కాబట్టి మనకి ఈ టూ రెసిస్టర్స్ని మనం ఏమంటున్నాం, ఇక్కడ ప్యారలల్ ఉన్నాయి అంటాం. బట్ ఏవి, మొత్తం కింద బ్రాంచ్ పైన 2 బ్రాంచులు ప్యారలల్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కన్ఫ్యూజన్ ఏంటంటే, జాగ్రత్త వినండి. ఇప్పుడు పైకి వెళ్ళే కరెంట్ నేను ఇక్కడ బ్లూ కలర్తో ఇండికేట్ చేస్తున్నా, ఈ కరెంట్ ఇలా వెళ్తుంది. ఈ పైకి వెళ్ళే కరెంటు 2 ohmsలో
ఇది మొత్తం ఒకటే వాటర్ పైప్ అనుకుంటే ఇక్కడ ఒక గేట్ వాల్, ఇక్కడ ఒక గేట్ వాల్ ఉంది. సో ఇక్కడ 2 ohmsలో 4 ohmsలో కూడా అదే కరెంట్ వెళ్తుంది, అదే వాటర్ వెళ్తుంది. కరెంట్ ఈజ్ సేమ్. 2 ohmsలో 4 ohmsలో కరెంట్ సేమ్ కాబట్టి మనం ఏమంటున్నాం, 2 ohms 4 ohms రెండు సిరీస్లో ఉన్నాయి. సేమ్ కరెంట్ పాస్ అయితే సిరీస్లో ఉన్నట్టు. డైరెక్ట్ మనము 2 + 4 6 ohmsగా తీసుకోవచ్చు అండి. ఓకేనా? సో మనకు సేమ్ కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చి కరెంట్ వచ్చేసి ఇలాగా. ఓకే, సో నెక్స్ట్ కింది నుంచి వచ్చిన కరెంటు నేను ఎల్లోతో రీప్రజెంట్ చేస్తున్నా కదా. సో ఇలా వచ్చేసి రెండు వచ్చేసి మీట్ అయ్యి మళ్ళీ మనకు కావాల్సిన కరెంట్ అనేది, ఓకేనా, వైట్ తీసుకుందాం. రైట్. సో మనకు కావాల్సిన కరెంట్ అనేది మళ్ళీ ఇనిషియల్ కరెంటు అయి మనకు బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇదన్నమాట విషయం. రైట్ స్టూడెంట్స్, సో నా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆర్ ఈక్వలెంట్ కావాలి. సో ఇక్కడ నుంచి చేస్తున్నాను ఇలాగా. ఆర్ ఈక్వలెంట్ ఎలా చేద్దాం? ఆర్ ఈక్వలెంట్ కావాలి అంటే ఫస్ట్ ఇవి రెండు సిరీస్లో ఉన్నాయి కదా, ఆ సిరీస్లో ఉన్నాయి యాడ్ చేసేద్దాం. R1 + R2, R1 + R2 యాడ్ చేసేస్తే మనకి 2 + 4 6 ohms వస్తుంది. 6 ohms వచ్చిన తర్వాత ఈ 2 రెసిస్టర్స్ నేను ఒకటే రెసిస్టర్గా తీసుకుంటున్నాను. ఒక రెసిస్టర్గా తీసుకున్నప్పుడు ఇది 6 ohms అండి, మన కింద 3 ohms ఉంది. ఓకే, ఇది 3 ohms. 6 ohms 3 ohms రెండు ప్యారలల్లో ఉన్నాయి కదా, రెండు ప్యారలల్లో ఉన్నాయి. ప్యారలల్ అంటే మనకు తెలిసి ఇంతకుముందు చేసినాం. 3 6 ప్యారలల్లో ఉంటే ఎంత వచ్చింది మనకు? 2 ohms వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము ఆర్ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ కావాలి అంటే ఈ 6ని ఇదేంటి R3 అనుకుందాం. R3 అండ్ ఇది వచ్చేసి ప్యారలల్ కాంబినేషన్ RP అనుకుందాం. సో ఆర్ ఈక్వాలెంట్ కావాలంటే ఏం చేస్తున్నాము, రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి RP × R3 / RP + R3 ఇలా సబ్స్టిట్యూట్ చేసేసేయండి. 3 × 6 18 సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ 9, 9 1 = 9 2 = సో మనకి ఎంత వచ్చిందండి? 2 ohms వచ్చేసి. ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ 2 ohms. అర్థమవుతుందా? కొంచెం స్లోగా వినండి, స్లోగా రాసుకోండి, నో ప్రాబ్లం. 1కి 2 సార్లు చూడండి, వీడియో అర్థమవుతుంది. సబ్జెక్ట్ని పట్టుకోవాలి. సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే నువ్వు గెలిచినట్టు. సబ్జెక్టు అర్థం చేసుకోకపోతే సబ్జెక్ట్ నీ పైన గెలిచినట్టు. ఓకేనా? నెవర్ గివ్ అప్, ఫోకస్. రైట్, ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ohms వచ్చేసిందండి. ఇంకేం కావాలి మనకు? కరెంట్ ఐ కావాలి. కరెంట్ ఐ కావాలంటే ఇక్కడ వోల్టేజ్ ఎంతో కావాలి కదా. ఓకేనా? సో ఇక్కడ వోల్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 6 volts తీసుకుంటే 6 voltsగా తీసుకుంటున్నాను వోల్టేజ్. 6 volts అయినా తీసుకోవచ్చు, మనం 12 volts అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. 6 volts తీసుకుంటున్నాను కరెంట్ వోల్టేజ్. దెన్ I is equals to IR equivalent is equals to IR equivalent is equals to V. మనకు వచ్చేసి I into R equivalent. Equivalent resistance how much? 2 is equal to 6. 2 3 = 6. 2 3 = 6 కాబట్టి I3 అవుతుంది. I is equals to 6/2. ఎంత వచ్చింది ఇక్కడ? 3 amps. ఓకే, రైట్. సో మనకి ఇది స్లైడ్లో. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? I1 I2 అడుగుతున్నాడు. I1 I2 కావాలి అంటే ఇప్పుడు మనము ఈ మొత్తం రెసిస్టర్ని 6గా తీసుకోవాలి. ఈ మొత్తం రెసిస్టర్ని మనం 6 ohmsగా తీసుకోవాలి. ఎందుకు? సిరీస్లో ఉన్నాయి కాబట్టి. సేమ్ ఇక్కడ వచ్చేసి I1 పైకి స్ప్లిట్ అయితే I2 కరెంటు కింది స్ప్లిట్ అవుతుంది. ఓకేనా అనుకుందాం. ఓకే, సో I1 పైకి I2 కింది తీసుకున్నాం. సో I1 is equal to ఇప్పుడు ఏమవుతుంది ఆన్సర్? I1 అప్ వెళ్తుంది కదా, డౌన్వర్డ్ ఆపోజిట్ రెసిస్టెన్స్ 3 బై సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ 3 + 6 9 ఇంటూ టోటల్ కరెంట్ హౌ మచ్? 3 3 3 = 9, 9/9 1 ampere. నెక్స్ట్ I2 కావాలి.
I2 కావాలంటే అపోజిట్ రెసిస్టెన్స్ 6 తీసుకుంటున్నాము. 6/9 ఇంటూ టోటల్ కరెంట్ 3, 6 3 18, 18/9 2 amperes. ఓకే, సో వచ్చేసింది నాన్న I1 అండ్ I2. ఓకే రైట్, పాజ్ ద వీడియో అండ్ కాపీ ఇట్. ఇవన్నీ మన ఓన్ క్రియేటెడ్ ప్రాబ్లమ్స్. మీకు సర్క్యూట్ అర్థం కావడం కోసం ఇవి అర్థమైనాక మీరు ఏ క్వశ్చన్స్ అయినా చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ V1 V2 V3 కావాలా? V1 V2 V3 కావాలంట ఎలా వస్తుంది V1 V2 V3? ఫస్ట్ మనం కరెంటులు మార్క్ చేద్దాము. సో ఇది మనకి ఎంత తీసుకున్నా 6 volts తీసుకున్నప్పుడు కరెంట్స్ ఎంతో ఫస్ట్ ఒకసారి మార్క్ చేస్తే మీకు క్లియర్గా ఐడియా వచ్చేస్తుంది. కరెంటు ఇందులో మనకు మొత్తం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 2 వచ్చింది. 2కి 3 times ఉంది కాబట్టి 3 amps కరెంటు. ఈ 3 amps కరెంట్ వచ్చేసి పైన కింద. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనం పైన కలర్ కింద కలర్ తీసుకుందాం. ఓకేనా, డౌన్వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ తీసుకుంటున్నా, గ్రీన్. ఈ 3 amps కింద 3 ఉంది కాబట్టి రెసిస్టెన్స్ తక్కువ ఉంది కదా, ఎక్కువ కరెంట్ 2 amps పోతుంది. అవునా, ఎంత పోతుంది ఇక్కడ? 2 amps. నెక్స్ట్ అప్వర్డ్ వచ్చేసి మనం బ్లూ కలర్ తీసుకున్నాం. అప్వర్డ్ తెలుసు ఎంత వెళ్ళింది, ఇంతకుముందు చేసాం 1 ampere. మొత్తం 3లో డౌన్ వెళ్తుందంటే ఇది 1 ampere కరెంటు. 1 amps 1 amps. ఈ 1 amps R1 నుంచి R2 నుంచి కూడా 1 ampere పాస్ అవుతుంది. సో ఇక్కడ మనకు వోల్టేజ్ డ్రాప్ కావాలంటే ఇంతకుముందే చెప్పాను, ఒక మంత్రం చెప్పాను. ఏంటి మంత్రం? ప్రొడక్ట్ మల్టిప్లై చేయాలి, కరెంట్ని రెసిస్టర్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ కరెంట్ కనపడుతుంది, ఇక్కడ రెసిస్టెన్స్ కనపడుతుంది. 2 3 6 volts, 6 volts. ఇక్కడ బాగానే ఉందండి, ఇక్కడ బాగానే ఉంది. 2 3 6 volts. ఓకే, మనకి స్లైడ్ మారిందా? వోల్టేజ్ కావాలి కదా, V1 V2 V3 కావాలి. ఓకేనా, సరే వేరే స్లైడ్లో ఉన్నాం మనం. V1 కావాలండి, V1 V2 V3 కావాలి. V3 కావాలి అంటే R3లో డ్రాప్ అనమాట. సో ఇక్కడ పాస్ అయ్యే కరెంటు కిందికి I2 అనుకున్నాం కదా, I2 ఇంటూ R3. ఇవి రాయడం కన్ఫ్యూజన్, బట్ ఇక్కడ డైరెక్ట్ 2 3 6 వచ్చేస్తుంది. ఓకే, I2 వాల్యూ హౌ మచ్? 2 × 3 6 volts. ఇక్కడ డైరెక్ట్ రాసేద్దామా? V2 అంటే R2లో కరెంటు 1 amp, రెసిస్టెన్స్ 4 1 4. డైరెక్ట్ రాసేద్దాం. 1 × 4 4 1 4 volts. చూడండి, R1 2 ohms, కరెంటు 1, 2 1 2 2 1 2 amp 2 volts. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనము ఇక్కడ పైన ఉన్న వోల్టేజ్ డ్రాపు 2 volts 4 volts, మొత్తం 6 volts తీసుకుంటే కింద ఉన్న 3 ohms రెసిస్టరే మనకు 6 volts తీసుకుంది. అంటే మనకి మొత్తం కాంబినేషన్లో వోల్టేజ్ కాన్స్టాంట్. సర్క్యూట్స్ని పూర్తిగా స్టడీ చేస్తున్నాం. ఓకేనా, ఓపికతో వినండి, నోట్స్ రాసుకోండి అన్న. ఓకే, మనకి V1 V2లు కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఫైండ్ RAB. ఇది వచ్చేసి 2017 క్వశ్చన్, బోర్డ్ ఎగ్జామినేషన్లో 2017లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఓకే, ఇక్కడ అన్ని రెసిస్టర్స్ ఈక్వల్ ఇవ్వచ్చు, వేరే వేరే రెసిస్టర్స్ ఇవ్వచ్చు, ఓన్లీ వేరియబుల్ అన్ని క్యాపిటల్ R అని ఇవ్వచ్చు, డిఫరెంట్గా ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా మనకి దీన్ని ఎలా చేయాలి అనేది నేను జాగ్రత్త చెప్తాను, వినండి నన్ను. ఓకేనా, వింటారు కదా? వినాలి. ఎంత బాగా వినాలంటే పక్కన వాళ్ళకి రాని ఆన్సర్ మీరు చేయాలన్నమాట. సో అది అప్పుడే మీకు మార్క్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఈ జిగ్జాగ్గా క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇది ఇటు అది అటు ఉంది. చిన్న లాజిక్ చెప్తాను మీకు. ఈ నోడ్స్ ఐడెంటిఫై చేయడం అనేది ఒక లాజిక్ చెప్తాను, చూడండి. ఇది ఏ కదా, సో ఆల్రెడీ ఇది ఏ. సో ఇక్కడ కూడా డైరెక్ట్ వైర్ ఉందంటే ఇది కూడా ఏనే. ఓకేనా, సో ఇక్కడ వైర్ ఉందంటే ఇది కూడా ఏనే. ఓకే, సో ఈ పాయింట్స్ అనేవి ఇది ఏ అవుతుంది. ఓకే, చూడండి, ఒక్కొక్క పాయింట్స్ మనం జస్ట్ నోడ్స్ ఐడెంటిఫై చేద్దాం.
ఏదైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఏ అని రాసినాము, ఇక్కడ కూడా ఏని రాద్దాం. ఓకేనా. నెక్స్ట్ గ్రీన్ తీసుకుందాం. సో ఇదొక పాయింట్, నేను అక్కడ ఆల్రెడీ ఏ బి ఉంది కాబట్టి నేను ఇదొక పాయింట్ నేను సి అనుకుంటున్నాను. సి ఎందుకు అనుకోవడం ఎందుకు, ఆల్రెడీ ఈ పాయింట్ ఎక్కడుంది, కాంటాక్ట్ బి ఉంది. ఇది బి అయితే ఇది కూడా బీనే, ఇది బి, ఇది బి, ఇది కూడా బీనే కదా. ఓకే. సో అంటే ఈ టర్మినల్ తీసుకెళ్ళి మనం బి కనెక్ట్ చేసాం, ఈ టర్మినల్ తీసుకొచ్చి ఈ టర్మినల్ ఇక్కడ తీసుకొచ్చి మనం ఏ కనెక్ట్ చేసాం. ఓకేనా. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ సర్క్యూట్ని రీడ్రా చేస్తున్నాం. జాగ్రత్తగా వినండి. ఎట్లా రీడ్రా చేస్తాం సార్, ఇక్కడ మొత్తం మీద మనకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, 2 పాయింట్స్ వచ్చినాయి. మీరు అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా వింటే చూడండి, ఇది ఒక పాయింట్ ఏగా తీసుకున్నా, నెక్స్ట్ ఇది ఒక పాయింట్, ఇది ఏ అయితే నెక్స్ట్ ఇది ఒక పాయింట్ బి. రైట్. చూడండి, R1 రెసిస్టర్ తీసుకుందాం. R1 రెసిస్టర్ ఎక్కడుంది, ఏబి మధ్యలో ఉంది. R1 రెసిస్టర్ ఏబి మధ్యలో ఉంది, రాసేసినాం. నెక్స్ట్ R2 రెసిస్టర్ ఎక్కడుంది, ఒకటి ఏ ఎండ్ కనెక్ట్ చేస్తే ఇంకొకటి బి ఎండ్ కనెక్ట్ చేసినాం. R2 రెసిస్టర్ కూడా R1 అక్కడే ఉంది, R2 కూడా ఏ అండ్ బి మధ్యలోనే ఉంది. ఒక ఎండ్ ఏ కనెక్ట్ చేసినాము, ఇంకొక ఎండ్ బి కనెక్ట్ చేసినాం. నెక్స్ట్ R3 రెసిస్టర్ తీసుకుంటే ఒక ఎండ్ ఏ కనెక్ట్ చేసినాము, ఇంకొక ఎండ్ బి కనెక్ట్ చేసినాము. ఓకే. సో ఈ క్వశ్చన్స్ చేయాలంటే కొంచెం అర్థం చేసుకోవాలి, కొంచెం బ్రెయిన్ హీట్ అవుతుంది, బట్ నో ప్రాబ్లం. ఫినిష్డ్ డయాగ్రామ్ చాలా సింపుల్గా ఉంది చూడండి. ఇలాగా ఏంటి సార్ మాయ చేశారనుకుంటున్నారా, ఏం లేదు. ఇక్కడ మీరు డైరెక్ట్గా తెలిసిన పాయింట్లే డైరెక్ట్ వైర్ కాబట్టి ఏ అంటే ఇది కనెక్షన్ ఉందిగా, ఏ పెట్టేసుకో. ఇక్కడ నుంచి వచ్చేసి ఇది బి, ఇది సేమ్ కనెక్షన్, బి పెట్టేసుకో, షార్ట్ అన్నమాట. సో మొత్తానికి మనకు ఓన్లీ 2 పాయింట్స్ ఉన్నాయి. ఏ వైర్ తీసుకున్నా సరే మనం ఏబి మధ్యలో కనెక్ట్ చేస్తున్నాము, దీన్ని ఏబి మధ్యలో, దీన్ని ఏబి మధ్యలో కనెక్ట్ చేసేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు R1, R2, R3 ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. సో మనం ఇక్కడ కావాల్సింది RAB, ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి పాయింట్స్. సో ఇది ప్యారలల్ ఫార్ములా, ప్యారలల్ ఉన్నాయి. 1/RAB is equals to 1/R1 plus 1/R2 plus 1/R3. ఈ ప్యారలల్ ఫార్ములా వేసేస్తున్నాం. R1 వాల్యూ హౌ మచ్, 6. అన్ని 6 ఇచ్చాను కదా, అన్ని 6 ఇచ్చాను. ఇక్కడ నుంచి కూడా మనం కన్క్లూజన్ చేయొచ్చు, డినామినేటర్స్ అన్ని ఈక్వల్, లైక్ ఫ్రాక్షన్స్. 1 + 1 + 1, 1 + 1 + 1 హౌ మచ్, 3/6. 3 1 జా 3 2 జా. సో మనకి ఎంత వచ్చింది, 1/2 ohms కాదు. అందరూ తప్పని చేస్తారు, ఎందుకంటే LHS కూడా చూసుకోవాలి. ఇక్కడ RAB అనేది ఎక్కడ ఉంది నాన్న, డినామినేటర్లో ఉంది. మనం రెసిప్రోకల్ చేస్తే లేదంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే RAB is equals to మనకు 2 ohms వస్తుంది. అండర్స్టూడ్. ఇప్పుడు దీని నుంచి ఒక జనరలైజేషన్ చేయొచ్చు. ఏంటంటే ఒకవేళ ఆల్ రెసిస్టర్స్ అనేవి సేమ్ ఉన్నాయనుకోండి, సేమ్ ఉంటే ఏంటి జనరల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ రెసిస్టెన్స్ ఉన్నాయి, అన్ని ఈక్వల్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఉంటే మనకి ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ అన్ని ప్యారలల్లో ఉన్నప్పుడు ఏంటి ఫార్ములా అంటే, ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ 6 6 6 ఉన్నాయి, ఉన్నప్పుడు ఎన్ని ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి కాబట్టి /3 అవుతుంది అనేది షార్ట్ కట్ ఫార్ములా. బట్ 10 ఉంటే /10 అవుతుంది. n ఉంటే n రెసిస్టర్స్ ప్యారలల్ కనెక్ట్ చేస్తే R/n అవుతుంది. ఓకే, అర్థమవుతుందా. 60 ohms రెసిస్టర్స్ 10 కనెక్ట్ చేసినాం ప్యారలల్లో, 60/10. ఈచ్ రెసిస్టెన్స్ 60 ohm. ఎన్ని కనెక్ట్ చేసినాం, నెంబర్ 10. ఓకేనా. ఈచ్ రెసిస్టర్ 60 ohms, ఎన్ని కనెక్ట్ చేసినాం, 10. కాబట్టి ఆఫ్టర్ దాట్ వి గెట్ 6 ohms. ప్యారలల్లో రెసిస్టెన్స్ తగ్గుతుంది, సిరీస్లో రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, hope you understood. Pause the video, copy the notes children. సో ఫైనల్లీ మనకి ఒక లాస్ట్ స్లైడ్ ఇక్కడ వచ్చేసి, ఇందులో కరెంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఏంటి సార్, ఆల్రెడీ ఇప్పుడే కష్టపడి మేము ఒకటి ఫైండ్ అవుట్ చేసినాం సార్. ఏంటి సార్ అది, R ఈక్వాలెంట్. ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది నాన్న, 2 ohms వచ్చింది. మరి 2 ohmsకి ఎన్ని టైమ్స్ ఉంది, 3 టైమ్స్ ఉంది కదా. సో కాబట్టి మనకు కరెంటు 3
యాంపియర్స్ అనే విషయం మనకు డైరెక్ట్గా అర్థమైపోయింది. లేదు సార్ మనం సొల్యూషన్ చేద్దాము అంటే ఐఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు వి. ఐ వాల్యూ కావాలి, ఆర్ ఈక్వలెంట్ వాల్యూ హౌ మచ్, మనకి ఎంత వచ్చింది, అది మొత్తం సాల్వ్ చేస్తే 2 ohms వచ్చింది. ఇది 2, ఇక్కడ వోల్టేజ్ 6, 2 టేబుల్లో కట్ చేస్తే మన కరెంటు I ఈజ్ ఈక్వల్స్ టు 6/2, దట్ ఈస్ 3 amps. ఓకేనా? ప్రాక్టీస్ చేస్తే బాగా అర్థమవుతుంది. ఓకేనా? కాపీ ఇట్. నెక్స్ట్ చిల్డ్రన్, ఇది మీకోసమే వర్క్షీట్ క్వశ్చన్ నెంబర్ 1. R1, R2, R3 సిరీస్లో కనెక్ట్ చేశాను. ఇప్పుడు చెప్పి వదిలేయడం కాదు, మీరెంత బాగా విన్నారనేది మీ పేరెంట్స్ అబ్జర్వేషన్లో మీరు ఒకసారి ఈ క్వశ్చన్స్ చేయండి. ఆన్సర్స్ మీరు కామెంట్లో ఆన్సర్ పెట్టేసేయండి. ఓకేనా? ఇప్పుడు వర్క్షీట్ 1 క్వశ్చన్ నెంబర్ 1. సార్ కరెంట్ ఆన్సర్ ఇది, V1 వోల్టేజ్, V2 V3 ఈ ఆన్సర్లు ఇవి అని చెప్పేసి మీరు టైప్ చేసి ఆన్సర్లు పెట్టేసేయండి అన్న. ఓకేనా? సో ఇక్కడ మీకు ఏంటి హింట్ తెలుసు కదా, 3 రెసిస్టర్లు సిరీస్లో కనెక్ట్ చేసినాము, R1, R2, R3 డైరెక్ట్ యాడ్ చేయడమే. ఓకే, సో ఇక్కడ వోల్టేజ్ కూడా మనం 24 volts ఇచ్చాము. V1 అంటే R1లో వోల్టేజ్ డ్రాప్, V2 అంటే R2లో వోల్టేజ్ డ్రాప్, V3 అంటే R3లో వోల్టేజ్ డ్రాప్. ఇవి మీరు చేయాల్సిన ప్రాబ్లమ్స్, వర్క్షీట్ ప్రాబ్లమ్స్. ఈ వర్క్షీట్ సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ఆర్ ఈక్వలెంట్ I1, I2, V1, V2. ఇందులో ప్యారలల్ కాంబినేషన్ కదా. సో ఇక్కడ వచ్చేసి 24 volts ఇచ్చాను, మీరు వేరే వాల్యూ తీసుకోవద్దు. ఇందులో వచ్చిన కరెంట్ ఇక్కడ I1, I2గా డివైడ్ అవుతుంది. 6 ohms 12 ohms ఇచ్చా. సో ఎంత కరెంట్ I1 హౌ మచ్, I2 హౌ మచ్, అండ్ V1 V2 హౌ మచ్, ఈ టోటల్ డీటెయిల్గా ఎవరైతే చేస్తున్నారో ఈ వీడియో ప్లీజ్ మీరు ఆన్సర్లు పోస్ట్ చేయండి. ఆన్సర్లతో పాటు మీ డీటెయిల్స్ కూడా, అంటే మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు. ఓకేనా? మీ నేము, మీ డీటెయిల్స్ పోస్ట్ చేయండి నన్ను కామెంట్లో. వర్క్షీట్ క్వశ్చన్ నెంబర్ 3, వర్క్షీట్లో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది థర్డ్ సర్క్యూట్ కదా, ఫస్ట్ సిరీస్, నెక్స్ట్ ప్యారలల్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి 2 ప్యారలల్, ఇది సిరీస్లో ఉంది. రైట్? సో దీంట్లో కూడా క్లియర్గా వాల్యూస్ R1, R2, R3 వోల్టేజ్ ఇచ్చాను, చేస్తారని ఆశిస్తున్నా. ఓకే, చేయండి. నెక్స్ట్ యాక్చువల్గా ఇది క్వశ్చన్ నెంబర్ 4. రైట్? ఇది క్వశ్చన్ నెంబర్ 4 నాన్న. ఇది వచ్చేసి 4th క్వశ్చన్. ఓకే, ఎడిటింగ్లో మిస్ అయింది. ఇది 4th క్వశ్చన్. ఈ 4th క్వశ్చన్లో వాల్యూస్ చేంజ్ చేశాను. వోల్టేజ్ 24 volts. యూ హ్యావ్ టు ఫైండ్ కరెంటు I1, I2 అండ్ V1, V2, V3. ఓకే, ఫైండ్ అవుట్ చేస్తారు కదా. ఎస్, క్లాస్ 3. ఓకే, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ సబ్స్క్రిప్షన్ నాకు హెల్ప్ఫుల్ అవుతుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీకు మరిన్ని వీడియోస్ చేయడానికి, మీకు లైవ్ సెషన్స్ ప్లాన్ చేయడానికి రాజు సార్ మీ ముందుంటాడు. రాజు సార్ ఈ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బై బై.